శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవియే నమో నమః. అందరికీ కూడా దసరా శరన్నవరాత్రులు శుభాకాంక్షలు. ఇవాళ 5వ రోజు స్కందమాత అవతారము. మనకి అలంకారమేమో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం అన్నమాట. సో నేను కూడా ఈరోజు మహాలక్ష్మీదేవిని చక్కగా పూజించుకున్నాను. ఇంకా అమ్మవారి కోసం నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా క్షీరాన్నము ఇంకా రవ్వ కేసరి చేశాను. రవ్వ కేసరిలోనేమో నేను అంటే మనకి కలర్స్ యాడ్ చేయకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయకుండా బీట్రూట్ జ్యూస్ తీసి, అంటే రసం తీసి కొంచెం చిన్న బీట్రూట్ తీసి తురిమేసుకొని అందులో పిండితే మనకి జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ని నీళ్ళల్లో కలిపి మరిగించి యాలకులు ఇంకా కొంచెం నెయ్యి వేసి మరిగించి రవ్వ కూడా వేయించేసుకొని, కేసరి మనకు చేయడం వచ్చు కాబట్టి ఊరికే చెప్తున్నాను, అలా రవ్వ కేసరి అనేది చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. కలర్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఆర్టిఫిషియల్ కలర్స్ కంటే కూడా మనం న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. సో ఇలా అంటే పిల్లలకి కూడా కనిపెట్టలేరు అనమాట, బీట్రూట్ వేసి చేసామా అన్నట్టు. ఆ స్మెల్ కూడా రాలేదన్నమాట. అంత బాగా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. సో మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయడం కంటే పిల్లలకి కానీ మనం తినాలన్నా కానీ ఇలా మనం చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కలర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి, ఇంకా అమ్మవారు లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన కలర్ కదా గులాబీ కలరు, సో బాగుంటుంది అన్నట్టుగా చేశానన్నమాట. ఇంకా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. రవ్వ కేసరి, ఇంకా క్షీరాన్నము, పానకం, వడపప్పు. ఇంకా ఇవాళ శుక్రవారం, మనకి మామూలుగానే శుక్రవారం అంటే స్పెషల్, ఇంకా నవరాత్రుల్లో శుక్రవారం, అందులో లక్ష్మీదేవి అలంకారం అంటే ఇంకా విశేషం కదా. చక్కగా అమ్మవారికి పూజకు కావాల్సిన ఏర్పాట్లంతా కూడా చేసుకున్నాను. ఒక పక్క ప్రసాదాలు సిద్ధం చేసుకుంటూ నిన్నటి నిర్మాల్యం అదంతా తీసేసి చక్కగా తుడిచేసుకొని బొట్లు అంటే ముగ్గు వేసుకొని, తర్వాత కుందులన్నిటికీ కూడా చక్కగా బొట్లు అవి పెట్టుకొని, అభిషేకాలు చేయాల్సిన విగ్రహాలన్నింటినీ కూడా చక్కగా పళ్ళెం పెట్టుకున్నాను. అంటే కదిలించే ముందు రోజు అలంకారాన్ని మనం ఉద్వాసన చెప్పాలి కాబట్టి ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి అగరబత్తులు అవి వెలిగించి ఒకసారి అమ్మవారికి చూపించేసి, దీపం చూపించి ఒకసారి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకొని, తర్వాత కదిలించేసి ఈరోజు అవతారం ఏంటో ఆ ఫోటో అనేది పెట్టుకుంటానన్నమాట దుర్గా అమ్మవారి ముందు. ఇంకా నాకు ఈ మధ్య తామర పూలు చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. అసలు నేను అనుకోలేదు అసలు ఇలా ఈసారి నవరాత్రిలో అమ్మవారికి ఇలా తామర పూలతో అలంకరణ చేసుకుంటానని. నేను ఎప్పుడు కూడా తీసుకురాలేదు. వరలక్ష్మి వ్రతం వరకు తెచ్చుకునేదాన్ని, ఎందుకంటే చాలా రేట్లు ఉంటాయి కదండి. అందుకని అసలు ఈసారి నాకు తెలిసిన ఒక పూజా స్టోర్లో ఆయన చక్కగా మనకి రీజనబుల్ రేటుగా ఇస్తున్నాడు అనమాట. సో అందుకని నేను తెచ్చుకొని చక్కగా అమ్మవారిని వాళ్ళ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా. అమ్మవారు పద్మాసనంలో మనకి కూర్చొని దర్శనమిస్తారు కదండి. లక్ష్మీదేవి అంటేనే మనకి తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటో అనేది మన కళ్ళ ముందు ఉంటుందన్నమాట. చక్కగా అమ్మవారు ఎర్రటి అంటే గులాబీ రంగు పువ్వులో అమ్మవారు కూర్చొని ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా. అసలు నేను వరలక్ష్మి వ్రతానికి కూడా చిన్న వెండి విగ్రహాన్ని పెట్టాను, కానీ ఇలా ఈసారి నా దగ్గర ఉండే నేను తీసుకున్న ఇత్తడి విగ్రహాన్ని, అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను కదా, ఆ విగ్రహాన్ని పెట్టాను. అసలు చక్కగా కూర్చున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారం అప్పుడు అమ్మవారికి పెట్టాను. తర్వాత ఈరోజు లక్ష్మీదేవికి ఇలా పద్మాసనంలో కూర్చోబెట్టి పూజించుకున్నాను అనమాట. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను కాసేపు. పద్మాసనం అంటే పద్మంలో కూర్చున్న అమ్మవారిని అయితే అలా పట్టుకొని కొద్దిసేపు అలా చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా అమ్మవారికి పింక్ కలర్ డ్రెస్ మ్యాచింగ్, ఫ్లవర్కి మ్యాచింగ్గా డ్రెస్ కూడా అనమాట. ఎంత అందంగా కనిపించారో అసలు. నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అమ్మవారికి ఏమో ఫోటోకి బిల్వ దళాలతో మాల అనేది వేసుకున్నాను. పైన దుర్గా అమ్మవారికి ఏమో విరజాజుల మాల అనేది వేసాను అనమాట. ఇంకా అమ్మవారిని ఇలా పద్మాసనంలో కూర్చోబెట్టి ముందుగా దీపారాధన అంతా వెలిగించుకొని సంకల్పం అంతా చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకొని, తర్వాత అభిషేకాలు చేసుకొని, తర్వాత గౌరమ్మనైతే కదిలించలేదు కదా, గౌరమ్మకి షోడశోపచార పూజ చేసుకోవాలి. అక్కడే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ ఏ రోజు ఆ రోజు అవతారం అనేది చెప్పుకుని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవాళ అమ్మవారు స్కందమాతగా మనకి దర్శనం ఇస్తున్నారు. లక్ష్మీదేవి మనకి ఎప్పుడు మన ఇంట్లో స్థిరంగా ఉండాలని అందరం కోరుకుంటూ ఉంటాం కదా. అసలు అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేషంగా పూజ చేసుకుంటాము. అందులో నవరాత్రుల్లో ఇంకా విశేషము. గుళ్ళల్లో కూడా చాలా బాగా హోమాలు యాగాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి. ఇంట్లో మనము వీలైనంత వరకు చక్కగా అమ్మవారిని ఆరాధించుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎందుకంటే చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాము.
ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ఆ ఇబ్బంది అనేది చాలామంది ఎక్కువగా పడుతూ ఉన్నారనమాట. కొన్ని రీజన్స్ వల్ల. అంటే ఈ మధ్య మనం చాలా ఒక పెద్ద ఉపద్రవాన్ని దాటి కొంచెం బయటపడ్డాము. అలాంటప్పుడు అందరం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందనమాట కష్టం ఏంటనేది. సో అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి చక్కగా ఇవాళ శుక్రవారం కావడంతో గంధోదకం, ఆ గంధం అరగదీసి గంధంతో ఇంకా పాలతో అభిషేకం, అమ్మవారు క్షీరసాగర రాజతనయ అని అంటాం కదా అమ్మవారు. అమ్మవారికి చక్కగా క్షీరాభిషేకము, గంధోదకము, పసుపు, కుంకుమ, సుగంధ పరిమళ పుష్పాలు అన్నీ కలిపిన జలంతో చక్కగా అమ్మవారికి అభిషేకాలు అవన్నీ చేసుకొని చక్కగా ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని అమ్మవారికి అలంకరణ అది చేసి చక్కగా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. ఇంకా ఇవాళ అమ్మవారికి కనకదార స్తోత్ర పారాయణం పూజ అనేది కూడా చేసుకున్నానండి. ఇంకా అష్టోత్తరం ఒకసారి కుంకుమార్చన చేసుకున్నాను. తర్వాత 1 రూపీ కాయిన్స్ 108 పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరం అది కూడా చేసుకున్నాను. అష్టలక్ష్మి అష్టకము, కనకదార స్తోత్ర పారాయణము, ఇంకా మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి చదువుకున్నాను. శ్రీ సూక్తం చదువుకుంటూ నేను అభిషేకం అది చేసుకున్నాను అనమాట. అమ్మవారిని పూజించిన తర్వాత అయ్యవారిని పూజించాలి కదా, ఇంకా అయ్యవారిని కూడా చక్కగా పూజించుకున్నాను. అభిషేకాలు మాత్రం ఫస్ట్ అందరికీ చేసుకున్నాను. కామాక్షి అమ్మవారికి, శివయ్యకు, గోమాతకు, ఇంకా లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ జలాభిషేకం చేసి తర్వాత అమ్మవారికి, గోమాతకి మాత్రం అన్ని అభిషేకాలు అన్ని జలాలతో అభిషేకం అది చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకం అది చదువుకొని చిన్నగా స్వామివారిని కూడా మనసులో తలుచుకొని గోవింద గోవింద అని తలుచుకొని స్వామివారికి పూజ అయిన తర్వాత శివపార్వతులని ఇద్దరిని కూడా పూజించుకున్నాను అనమాట. అంటే కామాక్షి అమ్మవారిని, శివయ్యను కూడా ఇవాళ పూజించుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంకో విశేషం కూడా ఉందండి. 9వ వారం కామాక్షి వ్రతం అనేది చేసుకుంటున్నాను నేను. ఇవాళ రెండోసారి స్టార్ట్ చేశాను. ఉదయం ఏమో కామాక్షి అమ్మవారిని పసుపు గౌరమ్మని చేసి పూజ చేసుకుంటాను. సాయంత్రం దీపాలు వెలిగించుకొని మళ్ళీ అంటే స్నానం చేసుకొని మళ్ళీ చక్కగా అమ్మవారికి పంచోపచార పూజ చేసుకొని సాయంత్రం పూట దీపాలు వెలిగించుకుంటున్నాను అనమాట. ఉదయం మరి 11 అట్లా అయిపోతుంది కదా, సాయంత్రం అంటే ఒక 6:30 7 లోపల ఆ టైంలో వెలిగించుకుంటే మంచిది కదా అని ఆ టైంలో చేసుకుంటే బాగుంటుందని అనిపించి ఈసారి అలా చేసుకున్నాను అనమాట. ఉదయం మాత్రం గౌరీ పూజ చేసేసుకుంటాను. ఇంకా నా దగ్గర ఉండే మట్టి లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహానికి చక్కగా వస్త్రం వేశాను. ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే కలర్ అనమాట. నేను దీపలక్ష్మి పూజ అప్పుడు తెచ్చుకున్నాను. ఆ డ్రెస్ని చక్కగా అమ్మవారికి అలంకరించి కాసుల మాల అనేది వేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించుకున్నాను అనమాట, లక్ష్మీదేవి ఫోటో ముందు. ఇంకా చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకొని శివయ్యకు, అమ్మవారికి కూడా 8 నామాలతో పూజ చేసుకొని తర్వాత దుర్గా అమ్మవారిది ఇంకా నవదుర్గా స్తోత్రం ఉంటుంది కదా, ఇవాళ స్కందమాత కదా. సింహాసనాగత నిత్యం పద్మాశ్రిత ఖరధ్వజ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనే ఈ శ్లోకాన్ని, ఇంకా నవదుర్గా స్తోత్రం ఉంటుంది కదా, ప్రథమా శైలపుత్రీచ అనుకుంటూ మనకి ఆ శ్లోకము, ఇంకా దుర్గార్తి శమని దుర్గా పద్వి నివారిణి అనే శ్లోకం ఉంటుంది కదా స్తోత్రము, అది కూడా చదువుకొని తర్వాత లలిత సహస్రనామ పారాయణము, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రము, దేవి నవరత్నమాలికా స్తోత్రము ఇవన్నీ కూడా చక్కగా చదువుకొని స్వామివారిని కూడా శివయ్యను కూడా ఒకసారి తలుచుకొని పూజ చేసుకొని స్వామివారికి తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట. ఇందాక చేసిన రవ్వ కేసరి, ఇంకా క్షీరాన్నము, పానకం, వడపప్పు, కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించి నైవేద్యం సమర్పించి తర్వాత తాంబూలము, హారతి, మంత్రపుష్పము, క్షమార్పణ, ఇంకా పంచహారతి కూడా చూపించి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు మనకి అవతారమేమో స్కందమాత, అలంకారమేమో శ్రీ మహాలక్ష్మీదేవి. చక్కగా అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉంటే అసలు ఎంతసేపు నేను అలా చూస్తూ ఉన్నాను. నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు నవరాత్రుల్లో ఇలా నేను చక్కగా అమ్మవారిని పద్మాసనంలో కూర్చోబెట్టి అలంకరించుకుంటానని. ఇదంతా కూడా అమ్మవారే చేయించుకుంటుంది. ఇంకా సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసుకుని వచ్చి 9 దీపాలు వెలిగించుకుంటున్నాను. 9వ వారం కాబట్టి అమ్మవారికి, వినాయకుడికి ముందుగా చిన్న పంచోపచార పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి కూడా పంచోపచార పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని కామాక్షి అష్టోత్తరము కుంకుమార్చన చేసుకొని తర్వాత ఈ దీపాలు వెలిగించుకొని దుఃఖ నివారణ కామాక్షి స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట. నైవేద్యంగా ఇవాళ వాటర్ మెలన్ తీసుకొచ్చామన్నమాట, అది కట్ చేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను. సో ఇదండి 5వ రోజు దేవి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని ఆరాధించుకున్నాను నేను. ఇంకా కామాక్షి దేవి వ్రతం కూడా 9వ వారం పూజ చేసుకున్నాను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.